బీసీసీఐ వెలిగిపోతోంది. భారత్ ప్రజలు వెలిగిపోతున్నారా లేదా అన్నది పక్కన పెడితే మన దేశ క్రికెట్ బోర్డు మాత్రం వెలిగిపోతోంది. అనేక మంది క్రికెట్ క్రీడాకారులకు ఉపాధి మార్గంగా కూడా మారుతోంది. మొన్న జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్లో విజేతలు పొందిన బహుమతి మొత్తం 2.6 కోట్లు అయితే మన జట్టుకు బీసీసీఐ ప్రకటించిన నజరాన అక్షరాల 21 కోట్లు. సంవత్సరం పొడుగునా వివిధ ఫార్మాట్లో పురుష మహిళా జట్లు తీరికలేని షెడ్యూల్తో బిజీగా ఉంటాయంటే వీరి ప్లానింగ్ అద్భుతం అని చెప్పాలి. ఐసీసీలో కూడా మన మాట వేదవాక్గా చెల్లుతుందంటే బీసీసీఐ ప్లానింగ్ కారణం అని చెప్పవచ్చు. క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ అని చెప్పినా హవా మోత మన దగ్గర మోగుతోంది. ఒక క్రికెట్ క్రీడాకారుడు బీసీసీఐలో సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకుంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం దొరికినట్టే లెక్క. వెళ్ళకపోయినా జీతం వస్తుంది. దీనికి తోడు ప్రతి ఏటా జరిగే ఐపీఎల్ వేలంలో ప్రముఖ ఫ్రాంచైజీ కంట్లో పడితే దశ తిరిగినట్లే. సాఫ్ట్వేర్ జాబ్ కంటే ఇక్కడ పాగా వేస్తే పంట పనిట్లే. దీనికి కూడా అనేక అడ్డంకులు ఉంటాయి. మంచి కోచ్ దొరకడం, స్థానిక క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలు దాటుకుని తమ ఆటతో బీసీసీఐ పెద్దల కనుసన్నల్లో పడితే చాలు. రిటైర్ అయిన తర్వాత కూడా కొద్ది రోజులు సీనియర్ జట్లకు ఆడవచ్చు, ఎంపైరింగ్ చేయవచ్చు, లేదా కామెంటరీ చెప్పుకోవచ్చు. దేశంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న మన బీసీసీఐ అభినందించదగ్గ విషయం. రిపోర్టర్ చారీలో.